తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధులను ఇవ్వట్లేదని, రైతులను మోసం చేస్తోందని బీఆర్ఎస్ పార్టీ నేతలు తరచూ విమర్శిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక కీలక ప్రకటన చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రైతు భరోసా రెండో విడత నిధులను రబీ సీజన్లో విడుదల చేస్తామన్నారు. ఈ ప్రకటన బాగానే ఉన్నా ఇది రైతుల్లో రెండు రకాల అనుమానాలు కలిగిస్తోంది. రబీ సీజన్ సాధారణంగా అక్టోబర్ చివరి నుంచి మార్చి వరకు ఉంటుంది. ఆల్రెడీ సీజన్ మొదలైపోయింది. రైతు భరోసా డబ్బు ఎందుకు ఇస్తున్నారు? రైతులు విత్తనాలు కొనుక్కోవడానికి, ఎరువులు, పురుగుల మందులు కొనుక్కోవడానికే కదా. మరి సీజన్ మొదలవ్వకముందే మనీ ఇవ్వాలి. అప్పుడు రైతులు ఆ డబ్బుతో విత్తనాలు కొనుక్కోగలరు. కానీ ప్రభుత్వాలు సీజన్ మొదలైపోయాక ఇస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వమే కాదు, కేంద్రం, ఏపీ సర్కార్ కూడా ఇలాగే చేస్తున్నాయి. మరి తెలంగాణ ప్రభుత్వం ఈ సీజన్లో ఎప్పుడు ఇస్తుందనేది ప్రశ్న. రైతులకు వస్తున్న రెండో అనుమానం ఏంటంటే, అసలు ఈ ఆర్థిక సంవత్సరం రైతు భరోసా రెండో విడత ఇస్తారా, ఇవ్వరా అని. ఎందుకంటే ప్రభుత్వం ఈ పథకాన్ని జనవరి 26న ప్రారంభించింది. ఖరీఫ్ సీజన్ కోసం 41.25 లక్షల మంది రైతుల బ్యాంక్ అకౌంట్లలో 2,349.83 కోట్లు జమ చేసినట్లు తెలిపింది. అది మొదటి విడత కింద లెక్క. ఆ తర్వాత రెండో విడత ఇప్పటి వరకు ఇవ్వలేదు. అది ఇవ్వకుండానే ఈ సంవత్సరం గడిచిపోతుందా అనే డౌట్ రైతులకు వస్తోంది. అటు ప్రతిపక్షాలు కూడా ఇవ్వట్లేదని ఆరోపిస్తున్నాయి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకారం అయితే రెండో విడత డబ్బు ఖచ్చితంగా రైతుల అకౌంట్లో జమ అవుతుంది. కానీ అది ఎప్పుడు అనే విషయంలో స్పష్టత లేదు. అటు కేంద్రం 21వ విడత పీఎం కిసాన్ డబ్బును ఇటీవలే అకౌంట్లో జమ చేసింది. తిరిగి ఫిబ్రవరిలో 22వ విడతను వేయడానికి ప్లాన్ ఉంది. కానీ తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఇలా ఖచ్చితమైన ప్లాన్ లేదు. దీనివల్ల రైతులకు ఇబ్బంది అవుతోంది. ప్రభుత్వం నుంచి మనీ వస్తుందో రాదో అని రైతులు టెన్షన్ పడుతున్నారు. రైతుల ఆందోళనకు మరో కారణం ఉంది. ఈ పథకం కింద సంవత్సరానికి ఎకరానికి 12,000 చొప్పున ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. అందులో భాగంగా తొలి విడతలో 6,000 చొప్పున ఇచ్చింది. కౌలు రైతులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో సంవత్సరానికి 12,000 చొప్పున ఇస్తామని చెప్పిన ప్రభుత్వం తొలి విడతగా ఒక్కో కౌలు రైతుకు 6,000 చొప్పున ఇచ్చింది. కానీ చాలా మంది కౌలు రైతులకు డబ్బు రాలేదు. వారి దగ్గర గుర్తింపు కార్డులు లేకపోవడం, డేటా సేకరణలో లోపాలు, ఈ ప్రక్రియ సరిగా సాగలేదని విమర్శలు ఉన్నాయి. ఇలా రైతు భరోసా పథకాన్ని అమలు చేసే విషయంలో ప్రభుత్వం నుంచి ఖచ్చితమైన డేటా, డేట్స్ వంటివి స్పష్టంగా రాకపోవడం రైతులు ఆందోళన చెందుతున్నారు. రబీ సీజన్ మొదలైంది కాబట్టి ఇప్పటికే ఆలస్యం అవుతుందని రైతులు అంటున్నారు. ప్రభుత్వం రెండో విడత నిధులు ఇస్తామని అంటోంది. ప్రతిపక్షాలు ఇవ్వట్లేదని ఆరోపిస్తున్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరానికి, సంవత్సరానికి 10,000 చొప్పున ఏటా 2 విడతల్లో ఇచ్చింది. కాంగ్రెస్ సర్కార్ వచ్చి డిసెంబర్కి 2 ఏళ్లు అవుతోంది. ఇప్పటి వరకు రైతు భరోసాకు సంబంధించి ఒక్క విడత నిధులు మాత్రమే విడుదలయ్యాయి. ఇదే రైతులకు ఆవేదన కలిగిస్తోంది. రైతు భరోసా నిధుల పంపిణీలో ప్రభుత్వం ఆలస్యం చేస్తుండడానికి కారణం ఖజానాలో మనీ లేకపోవడమే. గత బీఆర్ఎస్ లాగానే కాంగ్రెస్ సర్కార్ కూడా అప్పులు చేసి ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. వచ్చే రెవెన్యూ పథకాలకే సరిపోవట్లేదు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం కష్టమవుతుంది. అయినప్పటికీ ఉన్న డబ్బునే సర్దుబాటు చేస్తూ సర్కార్ ముందుకు సాగుతోంది. అయితే రైతు భరోసా ఇవ్వకపోతే మాత్రం రైతుల నుంచి ఆగ్రహం వ్యక్తమయ్యే పరిస్థితి రాగలదు. పంచాయతీ ఎన్నికలు రాబోతున్న వేళ ఈ అంశం కీలకంగా మారనుంది. డిసెంబర్ 11న తొలి విడత ఎన్నికలు మొదలయ్యేలోపు డబ్బు జమ కాకపోతే రైతులు కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఎన్నికల్లో ఓటు వేసే పరిస్థితి రావచ్చు.